పిల్లలు పేరెంట్స్ మెచ్చిన యూనివర్సిటీ సంకల్ చంద్ పటేల్ యూనివర్సిటీ గుజరాత్. ఇప్పుడు నాకు చాలా డౌట్స్ ఉంటాయి. నేను వైట్ రైస్ తినాలా, బ్రౌన్ రైస్ తినాలా, చపాతీ తినాలా, ఇలాంటి చాలా డౌట్స్ ఉంటాయి. ఎలాంటి హెల్త్ ఇష్యూస్ లేవన్నప్పుడు ఏ రైస్ తినాలి? రైసా? రైస్ అంటే బ్రౌన్ రైస్ బెస్ట్ అమ్మా ప్రపంచంలో. ఎందుకంటే బ్రౌన్ రైస్లో అందులో రకాలు ఉన్నాయి అమ్మా. బియ్యంలో దాదాపు నాకు తెలిసి నేనే చూసాను 1000 రకాలు ఉన్నాయి. నేను చూశాను. అందులో మంచి రకం అంటే పొట్టు తీయని, అంటే ఒక పొట్టు తీసిన బియ్యం లాంటివి ఉంటాయి కదా, అది చాలా మంచిది. కొంచెం నానబెట్టుకుని, ఎవరైనా రైస్ అయినా పప్పు అయినా ఏదైనా మీరు వంట చేసేటప్పుడు నానబెట్టుకుని తీసుకోండి. అంటే మనం వంటకు ఉండి ముందుగా నీళ్ళలో పోసి నానబెడితే అది చక్కగా ఉడుకుతాయి. ఈ మధ్య బ్రౌన్ రైస్లో కూడా ఆర్సెనిక్ ఉంటుంది, అది ఇదని చెప్తున్నారు కదా. మరి అలా ఆర్సెనిక్ అక్కడ ఉండదమ్మా, వాళ్ళ బుర్రల్లోనూ వాళ్ళ నాలుకల మీద ఉంటుంది. ఎందుకంటే బ్రౌన్ రైస్ తిన్నారనుకోమ్మా, తింటే వాళ్ళ వ్యాపారం పడిపోతుంది కదా. అందుకని తెల్లన్నం తింటేనే డయాబెటీస్ హాస్పిటల్ అని కళకళలాడు. బాగా కుక్ చేసి తీసుకోవాలని చెప్తున్నారు అమ్మా. బాగా కుక్ చేసి తీసుకోవాలని చెప్తారు. బాగా కుక్ చేసుకోవద్దు నేను చెప్పట్లా, మెత్తగా ఉండి తీసుకోండి. బ్రౌన్ రైస్ చేయటం వల్ల ఏం మారం వచ్చింది? ఏముండదు. లేదు, తప్పది. బ్రౌన్ రైస్ చాలా మంచిది కదా. మరి ఇన్ని చెప్పిన వాళ్ళు మరి మందులు వేసుకుంటే కిడ్నీలు పోతాయి చెప్పరా, అది మందులు వేసుకోవద్దని. సైడ్ ఎఫెక్ట్లు నూనె పేరు దాని మీద రాస్తారుగా. ఇప్పుడు చికెన్ మటన్లో ఏది మంచిది? దేనికి అది మంచిది? మటన్లో ఒక రకంగా మంచిది. మటన్లో ప్రోటీన్ చాలా రిచ్ సైజెస్లో ఉంటుంది. మటన్ లివర్ ఈ ప్రపంచంలో అద్భుతంగా రక్తం పడే అత్యద్భుతమైన ఆహారం. అంటే కిడ్నీ ప్రాబ్లం లేని వాళ్ళు ఎవరైనా మటన్ లివర్ కనుక తీసుకుంటే అదిరిపోద్ది. అంటే దాంట్లో ఉండే రక్తం ప్రపంచంలో ఉండే అన్నిటి కలిపినా రాదు. మటన్ లివర్ ఎనిమిక్ ఉన్న వాళ్ళు తీసుకోవచ్చు. మటన్ లివర్, ములగాకు, మెంతికూర, నానబెట్టిన బాదం, నానబెట్టిన వాల్నట్, చేపలు, గుడ్లు. చేపలు అంటే లైవ్ పెంచిన, మనం చెరువులో పెంచిన కాకుండా సముద్రం కానీ న్యాచురల్. అద్భుతం. చెరువులో పెంచిన చేపలు మంచివి కాదు, చెడ్డే కాదు, మంచివి కాదు. ఇప్పుడు డయాబెటీస్ ఉన్న వాళ్ళు నోరు కట్టేసుకోవాలి, అసలు తినకూడదు అని చెప్తారు కదా సార్. నా డేట్లో చికెన్ మటన్లు తినచ్చుగా, సమస్త నాన్ వెజ్లు తినచ్చు, చక్కగా తినచ్చు, సూపులు తాగచ్చు, కోడిగుడ్లు ఎన్ని కావాలంటే తినచ్చు. బ్రేక్ఫాస్ట్ తినొచ్చా, లంచ్ తినొచ్చా, డిన్నర్ తినొచ్చా? అవాయిడ్ చేయాల్సింది ఏంటి? ఇవన్నీ అవాయిడ్ చేయాలి. నీకు ఆకలిసినప్పుడు తిను. ఫస్ట్ ఫ్యామిలీ అంతా ఒక చోట కూర్చొని తినే దరిద్రపు అలవాటుని, ప్రపంచాన్ని అతలాకుతలం చేసి సర్వనాశనం చేసిన ఫ్యామిలీ ఒక చోట కూర్చొని తింటే చండాలపు అలవాటుని తీసేయండి. ఎవడికి ఆకలిసినప్పుడు ఆడ తినండి. నువ్వు ఒక ఉమెన్, వర్కింగ్ ఉమెన్, లేదా ఒక హౌస్ వైఫ్ ఉంటుంది, మీ ఆయన ఒక వర్కింగ్ బిజినెస్ కావచ్చు, లేదా సమ్ జాబ్ కావచ్చు, మీ పిల్ల ఒకళ్ళు కావచ్చు, పిల్లడు ఒక పని చేస్తూ ఉండొచ్చు, ఒకళ్ళు స్కూల్కి వెళ్ళచ్చు, ఒకళ్ళు జాబ్కి వెళ్ళచ్చు. వీళ్ళందరికీ ఒకే టైంకి ఒకే రోజు సంగా ఆకలి ఎలా వస్తుంది? నీకు ఎవడికి ఆకలేసినప్పుడు అడిగి తినాలి. ఆకలి అయిపోతే ఎత్తేయి. ఆకలి అయితే 2 తినడం కూడా మంచిది. టైమింగ్స్ ఎవడైతే పాటిస్తాడో అక్కడ సంక్రాంతిపోతాడు. టైమింగ్స్ అంటే సిస్టమేటిక్ చేసేవాడు ఓకే. అంటే నీ సిస్టమేటిక్ పనిలో ఉంటావు, ఈ టైంకి ఆఫీస్కి వెళ్తావు, నీ క్లాక్ సెట్ చేసుకుంటే ఓకే. మిగిలిన వాళ్ళు ఎవరైనా సరే టైమింగ్ పాటించాడు వాడు సంక్రాంతి అయిపోయాడు. టైమింగ్ అంటే ఏంటి? డిసిప్లిన్ లేనట్టు టైమింగ్ ఉండదు. ఇప్పుడు నువ్వు ఆఫీసులో 4 గంటలకు 5 గంటలకు ఏదో తింటా వెళ్తావు, 6 తినేస్తావు. బజ్జీనో తెప్పించారు, నువ్వు తెప్పించుకోలే, నీ కొలికి తెప్పించుకుంది, తినవే అంటే ఇచ్చింది, బజ్జీనేగా కాదని ఎందుకు అంటావు? పై కొంత ఆకలి కూడా ఉంటుంది, 2 బజ్జీలు తిన్నావు. ఇప్పుడు నువ్వు ఇంటికి వెళ్తావు, నీకు ఆకలి లేదు, కానీ ఫార్మాలిటీగా తింటున్నావు నువ్వు, అది నీ హాని చేస్తుంది. బజ్జీలు తిన్నావు కదా, ఆపేసేయి. అర్థమైందా? ఇది ఇక్కడ చేస్తావు, అక్కడ ఫార్మాలిటీ చేస్తావు. అందుకనే ఎవడికి నచ్చిన టైంలో అడిగి ఇచ్చేయటం అన్నాను. అట్లా 2 ఇళ్ళకి వచ్చిన వాళ్ళకి మర్యాద పేరుతో మీరు స్వీట్లు వాటిలో పెట్టడం ఆపేయండి. అవును, ఈ మధ్య జిలేబీ సమోసా కూడా పెడుతున్నారు కదా, అది ఆపేయండి. మాకు పెడితే ఇప్పుడు కాఫీ ఇచ్చారు, క్యాలరీస్ అని దాని మీద పెద్ద చర్చ కూడా జరుగుతుంది. అది పెడుతున్నారు. ఇప్పుడు ఆడు తినొస్తాడు ఆల్రెడీ, నువ్వు పెడితే సస్తే కాదంట, ఇంకా పెడితే బాగుండని కూడా అనుకుంటాడు. వెళ్తే నువ్వు తింటానికి కదా వచ్చింది అంటే అది హాని చేస్తుంది. అట్లనే రెస్టారెంట్లోకి వెళ్తే వదిలేటి నేర్చుకోండి. అన్నం పరమ బ్రహ్మస్వరూపం కాదు, పరమ దెయ్యం స్వరూపం. మీరు ఒక హోటల్ బిర్యానీకి వెళ్ళారు, ఆర్డర్ ఇచ్చారు, అది ఎదిరిపోయి ఉంది, 600 రూపాయలు తీసుకున్నాడు, ఎంత ఉంది, పావంతు తినగానే కడుపు నిండిపోయింది, లేచిపోండి అక్కడి నుంచి. మీరు 600 గుర్తు తెచ్చుకుని ఆఖరి మెత్తుకొని నాకారు, సచ్చారు, మళ్ళీ ప్యాక్ చేయించుకొని వచ్చి మళ్ళీ రేపు అయిపోద్ది. ప్యాక్ చేయించుకుని అది పోకుండా చేశారో సచ్చారు. వదిలేయండి, వదిలేస్తే నెక్స్ట్ టైం తినడానికి ఉంటుంది. ఎప్పుడైతే ఆకలి ఆగిపోయిందో ఆపేయండి. నేను గోల్డెన్ రూల్ చెప్పాను కదా, 10 ఏళ్ల నుంచి ప్రచారం చేసుకెళ్ళాను రాష్ట్రంలో. ఆకలి వేసినప్పుడు, నిజం ఆకలి వేసినప్పుడు మాత్రమే తినండి, దొంగ ఆకలి కాదు. ఆకలి లేదు, ఆకలి తీరే వరకు తినండి, మళ్ళీ ఆకలి వేసే వరకు ఏమంటుకోమాక, అంతే. యాక్చువల్గా ఎవ్రీ హ్యూమన్, ఈవెన్ వర్కింగ్లో కూడా, నువ్వైనా నేనైనా ఎవరికైనా 2 మీల్ ఈజ్ మోర్ దెన్ ఎనఫ్. పొద్దున పూట తినేది వీలైనంత లేట్గా తినండి, రాత్రిపూట తినేది వీలైనంత ఎర్లీగా తినండి.
ఇదేదో సార్ పొద్దున పూట తినేది వీలైనంత లేట్ కంటే బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేయమంటున్నారా? నేను అసలు బ్రేక్ఫాస్ట్ అని పేరు పెట్టమాకంట. బ్రేక్ఫాస్ట్ అంటే ఏంటి? టు బ్రేకింగ్ ద ఫాస్ట్. అది నువ్వు మధ్యాహ్నం 3 చేస్తే అదే బ్రేక్ఫాస్ట్. కానీ అంత నైట్ అంతా ఏం తినకుండా ఉండి మళ్ళీ లేట్గా తింటే ఎస్డిటీలు అలాంటివి వస్తాయి కదా. ఎసిడిటీలు వచ్చేది ఈ తినేవాళ్ళకి, తిన్నదరక్క నొన్న తరగచ్చలేక. బాడీలో ఆర్గాన్స్ ఎప్పుడైతే రెస్ట్ తీసుకుంటాయో ఒకటే కాదు కదా, నువ్వు రాత్రిపూట నిద్రపోతున్నావు, పోతా పోతే ఇంత మేత మెక్కి పడుకున్నావు, శుభ్రంగా బిర్యానీ రాత్రి 2-12 బిర్యానీ తిని శుభ్రంగా తినొచ్చి పడుకున్నావు. అది అయిపోయింది ప్రాసెస్. లోపల బిగిను ప్యాంక్రాస్లు, కిడ్నీలు, లివర్లో నా సావరంగా కుమ్మి 5-6 గంటలు కష్టపడతాయి. అందుకే రాత్రిపూట లేటుగా తిని పడుకున్నాడికి ఏం జరుగుతుంది తెలుసా? పొద్దున్నే లేవగానే వాడికి బద్ధకంగా ఉంటుంది, ఇంకా మంచం మీద వాలిపోవాలని, వాడు ఆఫీస్కి వెళ్ళాలా, ఒక పావుగంట పుడుకుని వెళ్దామని, రోజంతా ఆఫీస్లో కూడా డల్గా ఉంటాడు. ఎందుకని? ఆడు అర్ధరాత్రి తిన్నాడు. వాడు కొన్ని ఆర్గాన్స్ మాత్రమే 4 గంటలు రెస్ట్ తీసుకున్నాయి, కొన్ని ఆర్గాన్స్ 8 గంటలు తీసుకున్నాయి, కొన్ని ఆర్గాన్స్ 4 గంటలకే టైం దొరికింది. సో అదే నువ్వు ఎర్లీగా తినున్నావు, అరిగిన తర్వాత 3-4 గంటలు పడుకున్నావు అనుకో, మిగిలిన అన్ని ఆర్గాన్లు 8 గంటలు రెస్ట్ తీసుకుంటావు, 7 గంటల సంథింగ్ వాట్ ఎవర్. అప్పుడు ప్రశాంతంగా పొద్దున్న లేస్తాడు. ఈ తేడా మీరు ఎవరైనా గమనించవచ్చు. సో మీరు మీకు ఆకలేసినప్పుడు తినండి. అమ్మ, బాబు, కొడుకు, పెళ్ళం, కొత్తగా పైన పెళ్ళం ఏం లేదు, ఎవడికి నచ్చింది తినండి. ఎవడికి నచ్చింది వాడు మితంగా తీసుకోండి, అంతే. ఇప్పుడు ఇమ్యూనిటీ లేదు, మాకు అనారోగ్య సమస్యలు వస్తున్నాయి ప్రతి సీజన్ మారినప్పుడు అంటున్నారు. అలాంటప్పుడు ఇమ్యూనిటీ పెంచుకోవాలంటే అసలు ఏం చేయాలి? ఫస్ట్ ఆయిల్ చేంజ్ చేయాలి. ఒకటి న్యాచురల్ ఆయిల్స్కి రండి, కోకోనట్ ఉత్తమం, కుదరకపోతే మిగిలిన న్యాచురల్ ఆయిల్స్కి వెళ్ళండి. 2 ఉప్పు మార్చేయండి, ప్రకృతి ఇచ్చిన ఉప్పులు రండి. 3 కారం కొంపలోంచి కంప్లీట్ ఎత్తేయండి. కారం అంతా మొత్తం దాదాపు 40 నుంచి 70 లేయర్లు కొట్టిన పురుగు మందులు కొట్టిన అక్కడ లేయర్ గాలిలో ఆవిరైపోయింది. పండుమిరపకాయ అయితే ఆ పండుమిరపకాయని ఏమాత్రం ఎండలో పెట్టకుండా, క్లీనింగ్ లేకుండా ఇలా ప్రాసెస్ ఉంది కాబట్టి తీసేయండి. పాలు కొత్త కల్తీ పాలు ఉన్నాయి మార్కెట్లో, ప్యాకెట్ పాలలో, పాత పాలు కాదు, అసలు పాలు కూడా హ్యూమన్స్ కాదు. గేదె ఇచ్చే పాలు గేదె దూడ కోసం వస్తుంది, ఆవు ఇచ్చే పాలు ఆవు దూడ కోసం వస్తుంది. మన తల్లి ఇచ్చిన పాలే పాలు. మిల్క్ ఈజ్ నాట్ ఫర్ మమాల్స్, మమాల్లో మనకుండే వాళ్ళు కాదు, ఎవరి తల్లి వాళ్ళకి ఇస్తుంది. ఆ వీనింగ్ పీరియడ్ వరకు తాగటమే. ఆ తర్వాత పాలు అనేవి మనిషికి జస్ట్ ఓ టేస్ట్కో దేనికో తప్ప ఎలాంటి ఉపయోగం లేవు. గేదె పాలు ఇచ్చేది గేదె దూడ కోసం, అర్థమైందా? మనిషి పాలు మనిషి కోసం. సో పాలు లేదు, పాల పదార్థాలు అద్భుతమైన. పాలు కాదు, పాల పదార్థాలు మంచివి. ఇప్పుడు పచ్చి కొబ్బరికాయ కంటే కొబ్బరి నూనె ఎగిలాక ఎంత ఔషధంగా మారుతుంది, అది ఔషధంగా మారటానికి ప్రాసెస్లు ఉంటాయి కదా, ఆ ప్రాసెస్ని బట్టి మారుతుంది. అలాగే పాల కంటే పాల పదార్థాలు అద్భుతమైన, అది తీసుకోండి. ఇంకో ముఖ్యమైన విషయం, ఆడాళ్ళైనా మగాళ్ళైనా, ఆడాళ్ళు అయితే రోజుకు 4.5 లీటర్ల నీళ్ళు, మగాళ్ళు అయితే 5 లీటర్ల నీళ్ళు తాగటం చేయండి. అది కూడా సిస్టమేటిక్గా, నాట్ మోర్ దాన్ 300 ml ఎట్ ఏ టైం. అర్థమైందా? నాట్ మోర్ దాన్ 300 ml ఎట్ ఏ టైం. డైట్లో ఉంటే నేను 45 నిమిషాలకు ఒకసారి 300 ml చొప్పున 17 టైమ్స్ ఇస్తాను. డైట్లో లేకుండా నార్మల్గా, ఈవెన్ ఇప్పుడు నువ్వు డైట్లో లేవు, నువ్వు గంటకు ఒకసారి మస్ట్ అండ్ షుడ్గా 300 ml తీసుకోవాలి ఎవ్రీ 1 అవర్కి, 15 to 16 టైమ్స్ ఏ డే. అలానే ఎండలో కూర్చుంటాం. డి విటమిన్ 100 పైన ఉండేది చూసుకోండి. డి విటమిన్ విటమిన్ కాదు, డి విటమిన్ ఇస్ హార్మోన్. ఇది పక్కా కాలీఫ్లవర్, పెద్ద కుంభకోణం. వీఆర్కి ఎక్స్క్లూజివ్ డి విటమిన్ కుంభకోణం నా వీడియో చూస్తున్నాను. ఎవరికీ లేదు, భారతదేశం ఎవరికీ ఉండదు. ఎందుకని? వీళ్ళు సబ్బెట్టి స్నానం చేస్తారు కాబట్టి. అవునా? అవును, మనం సబ్బులెట్టి స్నానం చేస్తాం కాబట్టి సబ్బుకున్న కెమికల్ శుభ్రంగా ఉంటుంది కదా. చర్మం మనం భలే వాసన వచ్చేవరా పలానా సబ్బు వాడితే అంటాం. ఆ వాసన, ఆ కెమికల్, సబ్బుకుండే కెమికల్ వాసన అది చర్మం మీద ఉంటుంది. నిజానికి చర్మం శుభ్రం కాదు. ఈ లేయర్ అడ్డం పట్టడం వలన మన శరీరం ప్రోబయోటిక్స్ అనే ప్రతి చోట ఉంటాయి. ఆ ప్రోబయోటిక్స్ ఉండబట్టే మన సూర్యుడు ఇచ్చే టైప్ బి యూరేస్ని తీసుకున్నాయంటే చర్మం అట్లోనే స్టమకే కాదు, శరీరంలో ప్రతి చోట ఉంటాయి. చర్మకుండే ప్రోబయోటిక్స్ సవ్యంగా పనిచేయట్లే. సెబాషియస్ గ్లాండ్స్ కూడా దెబ్బతింటి వీటి వలన. అందుకని చర్మం కాంతి విహీనం అవుతుంది. సేబం కెమికల్ చర్మం కింద ఉండే సెబాషియస్ గ్లాండ్స్ ఇచ్చి ఎప్పుడైతే లేదో, ఏనాటి కారణం ఏంటంటే ఇవాళ వచ్చే కెమికల్ సోపులు, ఈ చీప్ కెమికల్ సోపులు వాడటం వలన శరీరం మొత్తం పైన లేయర్ లేకుండి డి విటమిన్ అల్ట్రా బి యూరేస్ని తీసుకోవట్లేదు. ఇప్పటికే బెంగళూరు, హైదరాబాద్, ఢిల్లీ లాంటి ఏరియాల్లో ఈ పైన పట్టిన పొల్యూషన్ కారణంగా టైప్ బి యూరేస్ కింద దాకా దిగట్లా. ఎండ వస్తుంది కానీ టైప్ బి యూరేస్ రావట్లా. అందుకే వీళ్ళు ఎవరికి డి విటమిన్ రాదు. అయితే ఈ ప్రపంచంలో డి విటమిన్ని ఆయిల్ ఫార్మాట్లో ఉండే విధంగా ఇచ్చేది నేను ఇస్తాను. అందుకే మన డైట్లో నువ్వు చూస్తే, ఇప్పుడు నేను ఒక రోజు నాకు 100 మంది నేను ఇస్తే 90% మందికి 100 దాడుతుంది.
100 దాటుతుంది 1 మంత్లోనే ఎక్కువ మంది 10% వాళ్ళకి ఏదైనా ఇంటర్నల్ అట్లా ప్రాబ్లం దాటొచ్చా సార్ 1 మంత్? ఎందుకంటే 100 ఏంటి అసలు డి విటమిన్కి టాక్సిసిటీ ఏంటి పచ్చి మోసం అబద్ధం. డి విటమిన్ టాక్సిసిటీ అని ఎవడన్నా మాట్లాడంటే వాడు పెద్ద మోసగాడు. ప్రపంచ చరిత్రలో ఇంతవరకు డి విటమిన్ టాక్సిసిటీ అనేది లేదు. ఒక్క కేసు కూడా నమోదు కాల. వీళ్ళకి వేరే రోగం ఉంటే దాన్ని డి విటమిన్ ఎక్కువ అంటగడుతున్నారు. ఈ ప్రపంచంలో ఆ మధ్య ఎరిక్ బర్గ్ ఒక వీడియో రిలీజ్ చేశాడు. ఈ వీడియో దయచేసి వెంటనే చూడండి, లేకపోతే డిలీట్ అయిపోతుంది హెడ్డింగ్. ఎరిక్ బర్గ్ లాంటి వరల్డ్ టాపర్లో యూట్యూబర్ ప్లస్ హెల్త్ గురువులో అలాంటి హెడ్డింగ్ పెట్టాడంటే ఏం దాని లోపల చూస్తే కొన్ని వేల మందికి డి విటమిన్ రోజుకు 2 లక్షల ఇంటర్నేషనల్ యూనిట్స్ ఇచ్చారు. అసలు వీళ్ళు నాకు అర్థం కాదమ్మా, సైన్స్కి వీళ్ళు చెప్పేదానికి ఎలాంటి సంబంధం ఉండదు. కాల్షియంని డి విటమిన్ అబ్జర్వ్ చేసుకుంటుంది అలాంగ్ విత్ K2 కలిపితే. డి విటమిన్ ఎక్కువ ఉంటే కాల్షియం అబ్జర్వ్ చేసుకుంటుంది. వీళ్ళు హైపర్ కాల్షియం వచ్చేస్తుంది అంటారు. అసలు ఇది గేదెల మళ్ళీ చోట కూడా మాట్లాడటానికి జడుస్తాడు. కాకపోతే ఏంటంటే క్వశ్చన్లు ఎవడో ఎదురు అడగడు కాబట్టి, ఇప్పుడు నీకు చదవడం రాదనుకో, నేను ఏం రాసినా చెల్లిపోద్ది. నీ చదవడం రాదుగా, అట్లా అడిగేవాళ్ళు లేనప్పుడు ఏది చెప్తే చాలా మనవుతుంది చెప్తుంది తప్పితే డి విటమిన్ కాల్షియం అబ్జర్వ్ చేస్తుంది కదా, బోన్స్కి టీత్కి ఇస్తుంది కదా. డి విటమిన్ K2 లేని కలిస్తే కాల్షియం పెరుగుతుంది అంటారేంటి? నేను 100 చూపిస్తా, 2లో 3లో ఉన్నాయి, నీకు 1000 ఇస్తా. 1000 నీకు ఇవ్వలేకపోతే ఆ రోజు ఆడికి 2 కోట్లు ఇచ్చి నేను డైట్ చేయడం మానేసి వెళ్ళిపోతా. డి విటమిన్ 8, 9 ఉంటే నేను ఇస్తాను సప్లిమెంటేషను. తర్వాత 120కు 150 ప్లస్కి వెళ్తుంది. వాడి కాల్షియం చూడండి 7.8 ఉంటుంది. నువ్వు చెప్పిన ప్రకారం కాల్షియం పెరగాలిగా, పెరగట్లేదు. హైపర్ కాల్షియం ప్రపంచ చరిత్ర లేదు. శాన్ ఫ్రాన్సిస్కోలో శాండియాగో యూనివర్సిటీలో గత 46 ఏళ్ళ నుంచి పరిశోధన చేస్తారు. ఎక్సెస్ డి విటమిన్ వల్ల ఏమైనా నష్టాలు ఉంటాయో చేస్తాయని. ప్రపంచ చరిత్రలో ఇంతవరకు ఒక్కడిని చూడాలి. 100 పైన ఉండి తీరాల్సిందే అందరికీ. డి విటమిన్ ఎక్కువ ఉన్నాడికి రోగాలు రావు.